నారాయణ సారు దాని సహాయం జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది కెమెరాలకి ఏం దోస్తలేవా ఈరోజు 52 డివిజన్ గతంలో ఇక్కడి నుంచే ప్రజలు నాకు కార్పొరేటర్ చేయడం జరిగింది. నేను మేయర్గా గెలవడం కానీ ఇక్కడి నుంచే జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మామూలుగా చంద్రబాబు రావాలి అని మేము కోరుకుంటాం, ఎప్పుడు అవతలోడు పోవాలి అని మేము కోరుకోం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోవాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రజల కోరిక. ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నామమాత్రానికే చేశారు. నేను 2-3 చెప్పేస్తాను, మీ అందరికీ తెలుసు. ఈరోజు మద్యపాన నిషేధం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఉండే క్రైసిస్లో మద్యపాన నిషేధం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరికీ ఒక మాట చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేస్తాను, దఫల వారీగా నేను ఈ మద్యపానాన్ని నిషేధించేస్తాను అని. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒకసారి గుర్తు చేపిస్తున్నాను, ఎవరైనా మద్యపానం నిషేధం చేసే ఆయన వచ్చే 20 సంవత్సరాలకి మద్యం అమ్మి నాకు ఇన్ని వేల కోట్లు ఆదాయం వస్తుంది కాబట్టి ఒక 20,000 కోట్లు అప్పు తీసుకున్నాను, ఈ అప్పుకి 20 సంవత్సరాల్లో కడతాను. ఎలాగైతే మీరు ఇంట్లో టీవీ, ఫ్రిడ్జు ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటారో 20,000 కోట్ల రూపాయలు దేనిపైన తీసుకున్నాడు? మద్యం పైన. మద్యం అమ్మితే ఆదాయం వస్తుంది నాకు, దానితో కడతానని చెప్పి 20,000 కోట్ల రూపాయలు. బహుశా అది ఇప్పుడు 30 అయిందో నాకు తెలియదు. దఫాలు వారుగా మీరు మద్యపాన నిషేధం చేసుంటే, ఆ చేయాలని ఆలోచన ఉంటే మీరు 20 సంవత్సరాలకి ఈ సారాయిపోయిన అప్పు తీసుకుంటారా? అలాగే కాదు, మేము డబ్బులు ఇస్తాం, చదివిండి, మీ బిడ్డలకి ప్రయోజకుల్ని చేయండి అని ఈ తల్లికి వందనం తీసుకొని వస్తున్నాం. దీంట్లో ఒక అబ్బాయినే చదివిస్తాం, ఒక అబ్బాయి కూలికి పంపు అనేది లేదు. మీకు 3 ఉన్నారా, 4 ఉన్నారా, డజన్ ఉన్నారా? డజన్ మందిని కానీ ప్రయోజకులను చేసే బాధ్యత ఆ తల్లి తీసుకుంటుంది. కాబట్టి ఆ తల్లికి వందనం. ఈసారి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరం. ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం, ఆయన అనుభవం అవసరం. సంక్షోభం నుంచి బయటికి తేవాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి. బిల్డింగ్లో కూర్చొని తలుపులు వేసుకునేవాడు కాదు కావాల్సింది. కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి రావాలి. అందుకోసమే
మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈసారి తెలుగుదేశం పార్టీని అలా తెచ్చుకొని మన జీవితాలను మనమే మార్చుకుందాం. మీరందరూ కానీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ కానీ కదిలి రావాలి. ప్రతి ఒక్కరూ మీ ఓటుని వినియోగించుకోండి. ఎవరికైతే ఓట్లు లేవో, ఎవరైతే ఓట్లు ఒకవేళ తొలగించబడి ఉన్నా, ఎవరికైనా ఇప్పుడు కొత్తగా 18 సంవత్సరాల వయసు నిండున్నా మీకు ఓట్లు లేకపోతే మా పార్టీ కార్యాలయాలు మీ వార్డుల్లో ఉన్నాయి, లేదా ప్రభుత్వం BLOలుగాను ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.